కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీ అందరి కోసం సుమన్ టీవీ వచ్చేసింది. కాశీ కార్తీక మాసంలా ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఈరోజు మహామృత్యుంజయుడి ఆలయం వెనకాల వైపున్న కొన్ని విశిష్టమైన ఆలయాలను చూడడానికి మనం వచ్చినాం. నా వెనకాల కనిపిస్తుంది, ఇది మీరు చూస్తే ఆ దక్ష మహాప్రజాపతికి ఇక్కడ ఒక స్థానం ఉందన్నమాట. ఆ స్థానమే ఇది. మీరు లింగ రూపంలో చూస్తున్న ఆ లింగాన్ని చూసి చాలామంది తెలియక కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు అన్ని శివలింగాలే ఎవరెవరు ప్రతిష్ఠించినవి అని చెప్పేసి మొక్కుని వెళ్ళిపోతూ ఉంటారు కదా. కానీ లింగ రూపంలో ఇక్కడ కనిపిస్తున్న స్వామి దక్ష మహాప్రజాపతి. ఆ పార్వతీదేవి సతీదేవి రూపంగా ఉన్నప్పుడు ఆ యజ్ఞానికి పోతుంది. పోయినప్పుడు ఆ శివుణ్ణి, ఆ పరాశక్తి యొక్క భర్త అయిన మహాదేవుణ్ణి ఆ దక్షిణ ప్రజాపతి నానా మాటలు అంటాడు. అసలు నానా విధాలుగా ఆయనని చాలా దూషిస్తాడు. ఆ దూషణ తట్టుకోలేక, భార్య కదా, దూషణ తట్టుకోలేక ఆమె ఆ మహా హోమగుండం ఏదైతే యజ్ఞం జరగబోతుందో, ఆ యజ్ఞం జరుగుతుందో ఆ హోమగుండంలో ఆమె మొత్తం కూడా దుంకి ఆ అగ్ని స్నానం చేస్తుంది. అట్లా చేసినప్పుడు ఆ శివుడు చాలా కోపంతో అప్పుడే జటాజూటం నుంచి వీరభద్రుడు పుడతాడు. ఆ వీరభద్రుడు వచ్చి మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసేస్తాడు. అదే ప్రాసెస్లో ఈ దక్షిణ మహా ప్రజాపతిని కూడా వీరభద్రుడు వచ్చి ఆయన తలను ఖండిస్తాడు. ఖండించిన తర్వాత ఆయనకి మేక యొక్క కంఠాన్ని కూర్చోబెట్టారు, అంటే మేక యొక్క తలని కూర్చోబెడతారు. అసలు నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపంకుతోని ఇక్కడికి వచ్చి ఇక్కడ భార్యతోని ఉండిపోయిండు అనమాట జీవితం అంతా కూడా. సో ఉండిపోవడమే కాకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టిండు. అప్పుడు ఆ శివుడిని ఒక జాగడిండు, విశ్వేశ్వరుడిని ఒక జాగడిండు. నాకు ఒక జాగిస్తే నేను ధ్యానం చేస్తే నేను చేసిన సర్వ పాపాలు తొలగించు స్వామి, నీ కాళ్ళ మీద పడతా అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని కోరుకుంటే ఆయనకి ఇచ్చిన స్థలమే ఇది. ఆయనకి ఒక మందిరం కట్టడం జరిగింది. దాంట్లో ఆయన ఇప్పటికీ కూడా సూక్ష్మ రూపంలో కూర్చొని ధ్యానం చేస్తుంటాడు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు అనమాట. ఇప్పుడు ఆ దక్షిణ ప్రజాపతి యొక్క ఏదైతే స్థానం ఉందో, ఆయన ధ్యానం చేసుకుంటున్న ఆ స్థానానికి క్వైట్ ఆపోజిట్లా ఇక్కడ మార్కండేయుడి యొక్క జాగా అనమాట. ఇది ఏంది అని అంటే, మీకు అందరికీ మార్కండేయుడు తెలుసు. అక్కడ చాలా స్పష్టంగా స్టోరీ మొత్తం కూడా ఒక చిన్న విగ్రహ రూపంలో చెక్కడం జరిగింది. ఆ మార్కండేయుడు డైరెక్ట్గా పోయి ఆ శివుణ్ణి, ఇక్కడ కనిపిస్తున్న ఇగో ఇది మార్కండేయుడు, ఇది ఆ శివుడు, ఆ శివుడి యొక్క లింగాన్ని గుండెలకు హద్దుకొని స్వామి నన్ను యముడు తీసుకుపోయేటందుకు వచ్చిండు అని చెప్పి అనంగానే వెంటనే త్రిశూలం అడ్డుపెట్టి యముణ్ణి ఆ శివుడు ఆపేస్తాడనమాట. నా యొక్క 5 సంవత్సరాల ఆయుష్ని మార్కండేయుడికి ప్రసాదిస్తున్నా అని చెప్పేసి ఆ ఈశ్వరుడు ఆ ప్రసాదం ఆ మార్కండేయుడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ వరం ఇస్తాడనమాట. మార్కండేయుడు చిరంజీవి అన్న విషయం ఇక్కడనే అర్థమైపోతుంది స్పష్టంగా. కాబట్టి ఇప్పటికీ కూడా మార్కండేయుడు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు అని అనడానికి ఎటువంటి క్వశ్చనే లేదు. కాబట్టి తప్పకుండా ఈ స్థలానికి వచ్చినప్పుడు మీరు ఆ మార్కండేయుడిని తలుచుకొని, ఎందుకంటే మహాభక్తుడాయే, అంతేకాకుండా ఎంత గొప్ప వరం ఇచ్చిన ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడో. సో మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీకేదన్నా, లేకపోతే మీ ఇంట్లోకి ఏదన్నా ఆయుకి సంబంధించిన బాధలు ఏమున్నా కూడా వాటన్నిటికీ ఇక్కడ ఆ లింగాన్ని అట్లా చేతులతోని ముట్టుకొని మనస్ఫూర్తిగా, దేవుడా నాకు ఇంకా ఈ కార్యాలు ఉన్నాయి నేను చేయాల్సినవి, నాకు కావాల్సిన ఈ ఆయుష్ని నాకు ప్రసాదించు, ఆ ఆయుష్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ఎంతోమంది ఇక్కడికి వచ్చి మొక్కుంటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఆ లింగ రూపంలో ఉన్న ఆ శివుడు, అటు పక్కకే ఉన్న మార్కండేయుడు, వాళ్ళిద్దరిని కూడా మొక్కుకోండి. ఇంతటి పుణ్యస్థలంలో మనం కాలు పెట్టి తిరుగుతున్నామంటే మనం ఎంత పుణ్యం చేసుకొని ఉంటామని అనిపిస్తుంది నాకు. సో మార్కండేయుడి దర్శనం తర్వాత పక్కనే గౌతముడు, ఆ గౌతమ మహర్షి కూడా ఒకానొక సమయంలో ఆయన జీవితంలో ఒక భాగాన్ని కంప్లీట్ చేసుకొని మోక్షం కోసం ఎప్పుడైతే ధ్యానం చేయాలనుకుంటాడో అప్పుడు ఇదే క్షేత్రానికి, ఇదే కాశీ క్షేత్రానికి వచ్చి ఆ కాశీ విశ్వనాథుడిని ఇంత జాగా అడగగా ఆయన ప్రసాదించిన ప్లేసే ఆయనకి ఇదనమాట. సో ఆ గౌతముడే స్వయాన లింగ రూపంలో ఇక్కడ ఎప్పుడూ ఆ ఈశ్వరుడికి ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకోసమే మీరు చాలామంది భక్తులను ఇక్కడ చూడొచ్చు. మోక్షం కోసం మోక్షం ప్రసాదించమని కొంతమంది
ఆ బాధలు, ఆ జీవితంలో ఏవైతే మనము అన్నిటి మధ్యలో కొట్టుమిట్టాడుతుంటామో వాటన్నిటి నుంచి తప్పించమని ఎంతోమంది ధ్యానం చేస్తూ ఉంటారు. అదనమాట సంగతి. చూసిరు కదా, గౌతముడు, మార్కండేయుడు, దక్షిణ ప్రజాపతి వీళ్ళ యొక్క ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. మీరు కూడా తప్పకుండా ఈసారి కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ దర్శించుకోండి. మీ అందరి కోసం ఈ కార్తీక మాసంలో కాశీలో సుమన్ టీవీ తిరుగుతూ ఉందన్నమాట. చూస్తూనే ఉండండి. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు మాత్రం వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.